గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టైం అయితే 10:48 అవుతుంది. యాక్చువల్లీ మార్నింగ్ అట్లే 6 o'clockకి వెళ్ళాల్సింది, బద్రీనాథ్ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ ఉండే. కానీ మా పెద్దాడి కొంచెం అర్జెంట్ వర్క్ అయితే పడి పెద్దాడి దగ్గరికి అయితే వెళ్ళాడు. ఇంకా దానికోసమని ఇంకా బయలుదేరలేదు. ఇంకా అందుకో మేము స్నానం చేయలేదు, సినిమా అయితే చూస్తున్నా. ఇంకా సినిమా చూసి కొంచెం సేపు సినిమా చూసినాక పెద్ద అక్కడి నుంచి బయలుదేరిన అంటంగానే నేను కూడా ఇక్కడైతే స్నానం చేసుకుంటా. స్నానం చేసుకోగానే ఇంకా కార్లో సామాన్లు ఏం పెట్టడం అంటూ ఉండదు, తినే ఐటమ్స్ ఏమైనా పెట్టుకొని బయలుదేరిపోవడం ఉంటుంది. అందుకోసమే యాక్చువల్లీ పొద్దున పోయి మధ్యాహ్నం కల్లా వచ్చేద్దాం అనుకుంటున్నా. ఇంకా మామ వాళ్ళు కొంచెం బయట చూసుకునేది ఉందంట, వర్క్ ఉందంట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, 1 year తర్వాత వచ్చిన మామ వాళ్ళు అయితే ఇంకా పాపం వాళ్ళకు కూడా బయట వర్క్స్ ఉంటాయి. ఇంకా అందుకోసం అయితే మేము కూడా తొందరగా వచ్చేద్దామని ప్లాన్ వేసుకున్నా. ఇంకా అందుకని వ్లాగ్ కూడా చేద్దామని స్టార్ట్ చేద్దామని ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ లేట్గా అయిందనుకో కంటెంట్ తగ్గుతూ ఉంటుంది. ఇంకా దానికోసమే స్టార్ట్ చేస్తున్నా. చలో ఇంకా కొంచెం సేపు సినిమా చూసి ఒక 5-10 minutes సినిమా చూసి ఇంకా పెద్ద కూడా ఫోన్ అయితే చేస్తాడు. అప్పుడు చేసినాక ఇంకా మనమైతే మళ్ళీ అయితే ఇంకా స్నానం చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరడమే. చెప్పడం అయితే మర్చిపోయినా, ఈ ఫేస్ని కొంచెం సేపు అయితే ఇగ్నోర్ చేయండి. మామ స్నానానికి వెళ్ళిండు, స్నానం చేసుకొని రాగానే నేను కూడా స్నానం చేసుకొని వచ్చేస్తా. విష్ యూ హ్యాపీ మకర సంక్రాంతి. మీ ఫ్యామిలీ మీ బిజినెసెస్ మంచి గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా. సబ్స్క్రైబర్స్ కూడా మంచి గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. చలో ఇంకా స్నానం చేసుకొని అయితే బయలుదేరదాం. ఫైనల్లీ రెడీ అయితే అయిపోయినా. వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ అయితే వేసుకున్నా. యాక్చువల్లీ డ్రైవింగ్ మొత్తం నేను వేయాలి. పెద్ద రానికి 3-4 hours అయితే పడుతుందంట. ఇంకా ఆ రూపల వేస్ట్ ఎందుకు, టైం వేస్ట్ ఎందుకు వేయడం. మళ్ళీ రేపు ఎట్లా వాళ్ళు వెళ్ళిపోవాలి, మా అత్త వాళ్ళు స్టేషన్కి, అంటే ట్రైన్ రేపు రిజర్వేషన్ చేసుకున్నారు. స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి సాయంత్రం 5 o'clockకి. ఇంకా ఆ రూపాయలు మనమే పోయి వచ్చేస్తే అయిపోతుందని. వాళ్ళు ఎప్పుడో ఇయర్లీ వన్స్ వస్తారు. ఇంకా వాళ్ళు తిప్పకపోతే ఎట్లా, మనం ఇంకా తిప్పాలని ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నా. పెద్ద రాని ఇంకా టైం పడుతుంది. మళ్ళీ పెద్ద వచ్చి తీసుకుపోయి రావడం చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే సిటీలో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా యాక్చువల్లీ ఇంకోటి వ్లాగ్ కూడా చాలా తక్కువ రికార్డ్ చేస్తా. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి కొంచెం భయంగా నమ్మకం ఉంది, కానీ ఎందుకైనా మంచిదని నాకు ఫోన్ వాడినారు డ్రైవింగ్లో. చాలా తక్కువ వ్లాగ్ రికార్డ్ చేస్తా. చలో ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. చలో డైరెక్ట్ వెళ్ళి బద్రీనాథ్లో వెళుద్దాం. ఇంక మధ్యలో చిన్న క్లిప్స్ ఉంటాయి. నేనైతే ఇంకా టిఫిన్ కూడా తినలే. ఇంకా అయినా అక్కడికి వెళ్ళి తిందాం రా, టైం పడుతుంది. మళ్ళీ ఆ ఊరికే సిటీ దాటాలి, ఫస్ట్ సిటీ ట్రాఫిక్ దాటేయాలి. అందుకోసమే చలో ఇంకా సీదా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంటికి వెళ్ళి అయితే బయలుదేరిపోదాం. ఫైనల్లీ గుడికి అయితే రీచ్ అయితే అయిపోయినాం. ఇక్కడ లైన్ చూడండి ఎట్లుందో, ఒక్కసారి చూపిస్తాను. మేము మొన్న అయితే వచ్చినాము. మొన్న వచ్చినప్పుడు అయితే ఇంత లైన్ లేకుండే, ఇప్పుడు ఇంత లైన్ ఎందుకుందో అర్థం అవుతలేదు. చలో అట్లా దర్శనం అయితే చేసుకుందాం. ఫస్ట్ టిఫిన్ తినేసి దర్శనం అయితే చేసుకుందాం. ఫైనల్లీ టిఫిన్ అయితే వచ్చేసింది, ఉప్మా ఇంకా పొడి. మార్నింగ్ చేసుకుని ఉండే కదా ఇంట్లో, అదే ఇది. ఫైనల్లీ దర్శనానికి అయితే బయలుదేరినాం. చెప్పులు అయితే కాళ్ళని అయితే తెప్పేసినాం, ఎందుకంటే చెప్పులు కాళ్ళని తీసి రెడ్ పక్క లైన్ ఎంత లైన్ ఉందో. ఫస్ట్ మేము మొన్న వచ్చినప్పుడు ఇంత లైన్ లేకుండే, ఖాళీగా అక్కడ ఉండే లైన్ కొంచెం ఉండే, ఒక 10 minutesలో వయసు వచ్చేసిండే. ఇప్పుడు ఇంత లైన్ ఉంది, ఎందుకంటే సంక్రాంతి కాబట్టి. ఇంకా అది కూడా అయ్యుండొచ్చు, మెయిన్ రీజన్ సంక్రాంతి అయ్యుండొచ్చు కాబట్టి. చలో లోపలైతే రికార్డింగ్ అయితే నాట్ అలౌడ్ కాబట్టి అంతే. ఇప్పుడైతే పోయి దర్శనం అయితే వేసుకొని వస్తాం. ఎంత టైం పడుతుందో అది కూడా చెప్తా. ఇప్పుడైతే దర్శనానికి అయితే పోయి వచ్చేద్దాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసుకొని ఇక్కడ డోర్ కర్టన్స్ ఉంటాయి బయట, ఆ డోర్ కర్టన్స్ అయితే తీసుకొని అయితే వచ్చినాం. చలో ఇంకొక 2 డోర్ కర్టన్స్ తీసుకొని ఇంటికి అయితే. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 1/2 hour పడ్డది దర్శనానికి అయితే. హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు. దానికి ముందు వ్లాగ్స్లో వ్లాగ్స్ అంటున్నాం, ముందు రీసెంట్ దాంట్లో వీడియోస్లో నాది గుడి అయితే లోపల కూడా తీసేసిన, సైలెంట్గా మెల్లగా తీసిన. ఒకసారి అది చూసేయండి, ఎవరైనా రానోళ్ళు అది చూసుకోండి. చలో ఇంకా కార్ దగ్గరికి వెళ్ళేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరు. జూనా వెళ్ళిపోయినావా? జూనానికి వాటర్ పెట్టండి, పోదాం ఇంకా ఇడికి వెళ్ళి. ఫైనల్లీ ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం. చాలా టైం అయిపోయింది ఇప్పటికి వచ్చి. ఇంకా చలో ఇంకా సీదా అయితే ఇంటికి అయితే కొట్టేస్తాం. మధ్యలో అయితే రికార్డ్ ఏం చేయను, ఎందుకంటే నేనే డ్రైవింగ్ చేస్తాను కాబట్టి రికార్డ్ అయితే. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసినాం. టైం అయితే 4 అయితే అవుతుంది. ఇప్పుడైతే కొంచెం లంచ్ చేసి రెస్ట్ తీసుకోవాలి. మస్తు కలిసిపోయినా, చాలా ఘోరంగా కలిసిపోయినా. కొంచెం లంచ్ చేసి రెస్ట్ అయితే తీసుకున్నాం. ప్లాన్లో అయితే చిన్న ట్విస్ట్ అయితే వచ్చింది.
అది కార్లోకి వెళ్ళక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ డీజే బాక్సెస్ పెట్టి సంక్రాంతి కదా, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పతంగులు ఎగరేస్తారు. అందులో మీకు కార్లోకి వెళ్ళాక నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం, మొహం కడుక్కున్నా. ఎందుకంటే ఇప్పుడైతే యాది రూట్ వెళ్తున్నాం. యాక్చువల్లీ రేపు మార్నింగ్ 5 o'clock వెళ్ళాల్సిన ప్లాన్ అది. ఇంకా రేపు పొద్దున వాళ్ళు రేపు సాయంత్రం వెళ్ళిపోతారు కాబట్టి మేము తిరగలేము, మాకు ఓపిక లేదు, ఈరోజు అయితే వెళ్ళిపోదాం అన్నారు. ఇంకా సర్లే, ఇంకా ఎప్పుడైనా పోవాల్సింది, రేపు పొద్దునైనా పోవాల్సింది, ఎప్పుడైనా పోవాల్సింది అని పోతున్నాం. అసలు ప్లాన్లు అయితే చాలా సడన్గా ట్విస్ట్ అయితే వచ్చింది. లైఫ్లో కూడా మంచి మంచి ట్విస్టెస్ వస్తాయి, వెయిట్ చేయండి, పక్కా ప్రతి ఒక్కటి సక్సెస్ అయితే దొరుకుతుంది. చలో, ఏదైనా చెప్పాలనిపించింది చెప్పిన, ఏదో మోటివేషన్ లాంటి ఉంటుంది కాబట్టి అట్లా చెప్పిన. నిజంగా చాలా మంచి మంచి ట్విస్టెస్ వస్తాయి. ఎన్ని రోజులు నువ్వు కష్టపడ్డా కానీ ఒక్క రోజులో నీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఆ ఒక్క రోజు కోసం మనం వెయిట్ చేయాలి, ఇంకేం చేయలేము. నువ్వు హార్డ్ వర్క్ చేయి, నువ్వు పక్కా హార్డ్ వర్క్ చేయి, పక్కా సక్సెస్ అవుతావు. కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ ఎంత చేసినావు అనుకో, లైఫ్లో ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ దేవుడు అన్నాడు పైన ఉన్నాడు, పక్కా ఏదో ఒకటి సక్సెస్ చేస్తాడు. నీకు లాస్ట్ వరకు కష్టపడ్డావు అనుకో, నువ్వు దేవుడు అనేటువంటి పక్కా సక్సెస్ అయితే చేస్తాడు. చలో, ఇప్పుడైతే చిలుకూరుకి అయితే బయలుదేరిపోయాం. ఫైనలీ చిలుకూరుకి అయితే రీచ్ అయితే పోయినాం. ఇంకా ఇక్కడ చెప్పులు పెట్టేసి ఫోన్స్ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. చాలా లేట్ అయిపోతే మళ్ళీ 8 o'clockకి క్లోజ్. ఇప్పుడే 6:30 అయితే అవుతుంది. చాలా రష్ ఉంది. ఒకసారి కార్లు ఎన్ని కార్లు ఉన్నాయా అంటే రష్ కూడా బాగానే ఉంటుంది. దానికోసం తొందరగా ఫోన్ పెట్టేసి మనమైతే వెళ్ళిపోదాం. మ్యాట్ కింద పెట్టాలా ఫోను పెట్టేస్తున్నాం. ఎందుకు మ్యాట్ కింద ఎందుకు పెడుతున్నాం అంటే ఇక్కడ కొంచెం ఓపెన్ ఏరియా కదా, ఓపెన్ ఏరియా కాబట్టి అందుకోసమే ఇక్కడైతే మ్యాట్ కింద అయితే పెడుతున్నాం అంతే. జస్ట్ ఆడ పెట్టచ్చు కానీ ఓపెన్ ఏరియా అని ఇట్లా పెడుతున్నాం అంతే. ఫైనలీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక 10 minutesలో దర్శనం అయితే అయిపోయింది. సంక్రాంతి కానీ ఫుల్ రష్ ఉంటుంది అనుకున్నా కానీ ఫుల్ రష్ అయితే ఏం లేదు. ఇక్కడ జస్ట్ 10 minutesలో దర్శనం అయితే మంచిగా అయింది. చలో, ఇంక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తామో మళ్ళీ ట్విస్టులు వస్తాయో వేరే చోటుకి వెళ్తామో మనకు తెలియదు. మనం ఎక్కడికి వెళ్తే కార్ ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్దాం జస్ట్ అని. మొన్న మార్నింగ్ ఎంత తక్కువ ట్రాఫిక్ ఉందో ఇప్పుడు అంత ట్రాఫిక్ అయితే ఉంది. మొన్న తక్కువ ఉండే ఇప్పుడైతే ఎక్కువ ఉంది. కానీ నాకు మా హైదరాబాద్ ట్రాఫిక్ చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా, ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. ఐ డోంట్ లైక్ ఇట్, బట్ ట్రాఫిక్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్. అట్లాంటి డైలాగ్ లేదనిపిస్తుంది అంతే. ఆ ట్రాఫిక్ చూసిరా ఎంత ఉందో, మొత్తం ఎర్ర లైట్లే, దాని మించి ఆడేం లేవు. అదో అయిపోయింది, స్టార్ట్ అయింది అప్పుడే. ఈ నుంచి మొత్తం అంతే ఉంటాయి. 7కి పోవాలన్నా హైదరాబాద్లో నైట్ పోవాలంటే ఇట్లే ఉంటుంది. ప్లాన్లో అయితే మళ్ళీ చేంజ్. యాక్చువల్ ఇంటికి వెళ్ళాల్సింది బేగం బజార్ వెళ్దాం అనుకున్నాం. బేగం బజార్ వెళ్ళేసి వచ్చేస్తే అది కూడా అయిపోతుంది ఒకటేసారి అని బేగం బజార్కి అయితే వెళ్ళి నాంపల్లికి వచ్చాం. నాంపల్లికి రాగానే ట్రాఫిక్ ఉండండి ఎంత ఉందో, 1 kilometer క్యూ ఉంది. ఆడేడో సిగ్నల్ ఉంటే వీడికెళ్ళి క్యూ ఉంది. మొత్తం ట్రాఫిక్ ట్రాఫిక్, పెట్రోల్ అంతా వేస్ట్ ఇక్కడ అంతే, ఇంకేం లేదు ఇక్కడ. స్టీల్ బ్రిడ్జ్ అయితే ఎక్కినాం. స్టీల్ బ్రిడ్జ్ వ్యూ చూడండి ఎంత బాగుందో, మస్తుంది ఆ వ్యూ. ఆ ముందు చూసిరా సెక్రటేరియా పైన, సెక్రటేరియా నెక్స్ట్ లెవెల్ ఉంది కదా, మొత్తం స్టీల్ బ్రిడ్జ్. యాక్చువల్లీ ఇదంతా కింద స్టీల్ ఉంటుంది, పైన వచ్చి మొత్తం థార్ ఉంటుంది. కానీ వ్యూ మటుకు అవసరం ఉంది. ఎప్పుడైనా హైదరాబాద్లో ఉంటే స్టీల్ బ్రిడ్జ్ అయితే విజిట్ చేయండి, ఎందుకంటే చాలా బాగా కనిపిస్తుంది, వ్యూ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బైక్లో అయితే రండి, బైక్లో అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నైట్లో సెక్రటేరియట్ ఎంత బాగుందో. యాక్చువల్లీ కలర్ వేరే ఉంది, ఇక్కడ ఫోన్లో విజిబిలిటీ వేరే విధంగా వస్తుంది, ఎందుకంటే కెమెరా క్యాప్చర్ చేయట్లేదు అందుకని. దానివల్ల అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటేరియా. కానీ సెక్రటేరియా కేసీఆర్ ఏమన్నా కట్టించిండా, కానీ లోపల లీకేజ్ అవుతుంది అనుకో, కానీ సెట్ కట్టించిండు. సెక్రటేరియా తోపులాట కట్టించిండు. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసినాం. ఈ రోజుకైతే ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు వెళ్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్, బాయ్.